రైట్ మనతో పాటు బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ మన్నె కృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రైట్ ఎట్లా చూడొచ్చన్నా ఈ లగచర్ల ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ కుట్ర పడింది, అనవసరంగా రైతులను రెచ్చగొట్టిందని మాట్లాడతాం. అట్లా అంటే రైతులను అవమానించినట్టు కాదా? 8 నెలల నుంచి పోరాటం చేస్తున్న రైతులు ఒక పార్టీయో లేకుంటే ఒక వ్యక్తి రెచ్చగొడితేనే వాళ్ళు చేస్తున్నారు అని అంటే దాన్ని రైతులను అవమానపరిచినట్టే. నిజంగా మనం వాళ్ళను గౌరవిస్తున్నామంటే వాళ్ళ ఇష్యూని మనము దాని మీద కన్సర్న్ ఉండాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఎందుకంత తీవ్రంగా కొట్లాడారు అని అంటే దీంట్లో కుట్ర నిజంగానే ఏమున్నది అని అంటే కుట్ర కోణము అని అంటున్నారు కదా. ఐజీ గారు ఈయన తప్పుదోవ పట్టించిండు సురేష్ అనే వ్యక్తి అనేసి. ప్రజాభిప్రాయ సేకరణ కండక్ట్ చేసేదే ప్రభుత్వం. కలెక్టర్ గారు అది చేస్తున్నప్పుడు జనరల్లీ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తారు, అందరు కూడా ఆ బలం బలగం అనేది ఉంటుంది. సురేష్ గారంట సమాచారం చెప్తే కలెక్టర్ గారు వేరే దగ్గరకు పోయినారంట. అడిషనల్ కలెక్టర్ ఏం చేస్తున్నారు, డిప్యూటీ కలెక్టర్లు ఏం చేస్తున్నారు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నారు, ఆర్డీఓ ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు, పంచాయత్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు, విఆర్ఓలు ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు, ఇంతమందిని కాదని, పోలీస్ డిపార్ట్మెంట్ని కాదని, తన పర్సనల్ గన్మెన్లను కాదని కలెక్టర్ గారు సురేష్ని నమ్మిపోయిను అండి. నమ్మశక్యంగా ఉందా ఈ స్టోరీ ఏమన్నా? ఈ నిజాలు బయటికి రావద్దు, ఆధారాలు బయటికి రావద్దు అని ఇవాళ రెచ్చగొట్టినరో లేదో, కేటీఆర్ గారు రెచ్చగొట్టినరో లేదో, పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినరో లేదో, లేకుంటే సురేష్ రెచ్చగొట్టినరో లేదో ఎవరు చెప్పగలుగుతారు? అక్కడున్న రైతులు, తిరగబడ్డ రైతులు. కానీ మీరు ఏం చేసిర్రు? ఇంటర్నెట్ బంద్. ఎందుకు? మీ మైక్లు అక్కడికి పోయి లైవ్ పెట్టొద్దు, సోషల్ మీడియాలలో బయటికి రావద్దు, అందుకే ఇంటర్నెట్ బంద్ చేయాలి, రాత్రికి రాత్రి అందరినీ మూసేయాలని అది చేసిర్రు. సో ఆధారం లేకుండా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. అదే కేటీఆర్ గారు చూడండి, అమృత్ టెండర్ కాంట్రాక్ట్ 1137 కోట్లు ఆధారాలు చూపెట్టలేదా? కేంద్రానికి పోయి కంప్లైంట్ చేసిండు. మేఘాకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావు కదా నువ్వు రేవంత్ రెడ్డి. అదే కొడంగల్ లిఫ్ట్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధారాలు పెట్టలేదా బయటికి? బ్రదర్స్ స్వచ్ఛ బయో కంపెనీ 1000 కోట్లు ఆధారాలు పెట్టలేదా బయటికి? ఇక లేటెస్ట్ మ్యాక్స్ బిఎన్ ఫార్మా సొంత అల్లుని కంపెనీ ఆధారాలు డైరెక్ట్ పెట్టిరు కదా కేటీఆర్ గారు బయటికి. నువ్వేం ఆధారం పెట్టినావు చెప్పి వాళ్ళ రిమాండ్ కాపీలో కేటీఆర్ గారు అని ఒక స్టోరీ రాసినావు, నువ్వు కట్టుకథ రాసినావు. ఎందుకు? అన్నీ తిప్పి కేటీఆర్ గారిని జైలు వేయాలి. ఎందుకు? ఇవన్నీ స్కామ్లు నీ బయటికి తీస్తున్నాడు కాబట్టి జైలు వేయాలి. సో ఇందులో ఒకటి ఏంటంటే ఎవరో ఒకరు రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్ళు రైతులు కాదు. సింగూరు బార్డర్ చూసినామండి, సంవత్సరం పోరాటం చేసిర్రు రైతులు. అక్కడ కూడా రైతులను ఏమని బద్నాం చేసిర్రు కేంద్రంలో ఉన్న వాళ్ళు? వీళ్ళు ఖాళిస్తానీలు, వీళ్ళు టెర్రరిస్టులు అని అనలేదా? ఇట్లాంటి పేర్లు పెట్టిర్రు. సేమ్ ఇక్కడ అదే జరుగుతున్నది. ఇప్పుడు మీరున్నారు, మీ తండ్రి గారికి ఒక 10 ఎకరాలు ఉన్నది, మీకు ఇంకా వారసత్వము విరాసత్ చేయలేదు, మీ మీద రిజిస్ట్రేషన్ చేయలేదు, అట్లా మీకు భూమి లేదని అంటారా? అట్లా మీకు కూడా మీ వాటా ఉంటుంది కదా. సేమ్ థింగ్ సురేష్ తండ్రికి ఉన్నదని. సురేష్ వాళ్ళ తండ్రే డైరెక్ట్గా బయట మీడియాతో అక్కడ మాట్లాడుతున్నాడు కదా, ఆయన చెప్తున్నాడు ఆయనకి భూమి ఉన్నది అనేసి. ఇంకోటి ఆ అక్విజిషన్లో భూసేకరణలో లేదు అని ఐజీ గారు చెప్తారు. అసలు మీరు ఐడెంటిఫై చేసిర్రా అండి? ప్రజాసేకరణనే ఇంకా కాలేదు, నువ్వు ఏవేవి సేకరిస్తున్నావో తెలియదు, ఏ కంపెనీ వస్తుందో తెలియదు, నువ్వు ఇయర్ మార్క్ కూడా చేయలేదు, అక్కడ ల్యాండ్ మార్క్ కూడా చేయలేదు, ఏవి కూడా. నువ్వు ఎట్లా చెప్తావు ఇవన్నీ? ఇక్కడ కలెక్టర్ కూడా దాడి జరిగిన రోజు నా మీద దాడి జరగలేదు అన్నాడు, నెక్స్ట్ రోజు సీన్ మొత్తం రివర్స్ చేసినారు. ఎట్లా చూడొచ్చు అంటే అందుకే ఎస్పీ కూడా మాట్లాడతలేరు, మీరు గమనించండి. అసలు గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు? ఒకటి కలెక్టర్, ఇంకోటి అక్కడ జిల్లాలో ఉన్న వ్యక్తి ఎస్పీ గారిని మాట్లాడనిస్తలేరు. కలెక్టర్ గారు అయితే ఓపెన్గా అసలు దాడి జరగలేదు, వాళ్ళు మన రైతులు, ఇది మాట్లాడడానికి పిలిచిరు, ఏదో ఘర్షణ లాగా జరిగింది అన్నట్టు అనుకుంటే ఐజీ గారు ఎవరు ఆర్డర్స్తోని మొత్తం ఇదంతా స్క్రిప్ట్ నడిపిస్తున్నారు? ఎక్కడికెళ్ళి డైరెక్షన్స్ వచ్చినాయి, ఎవరెవరి పేర్లు పెట్టాలి, ఎట్లా ఇంక్లూడ్ చేయాలి? లేదు ఇదొట్టి సురేష్ అనే వ్యక్తి దొరికిండి ఇంట్లో. ఇప్పుడు రైతులు అనేటోళ్ళు అందరూ ఉంటారండి, కమ్యూనిస్టులు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ అందులో సురేష్ అనే వ్యక్తిని పట్టుకొని ఇవాళ నా ఇంటికి అరెస్ట్ చేయడానికి వచ్చిరండి. నేను ఎవరికి ఫోన్ చేస్తా? ప్రభుత్వమే నా మీద దాడి చేస్తున్నప్పుడు నేను ఇద్దరికి చేస్తా. ఒకటి ప్రతిపక్షం విచ్ ఇస్ మై పార్టీ, లేదంటే నేను మీడియాకి చేస్తా. నేను మీకు ఒక 10 సార్లు ఫోన్ చేసినంత మాత్రాన మీరే నన్ను నేరస్తునిగా రెచ్చగొట్టినట్టు అవుతుందా? కాదు కదా. సో ఇవాళ ఇంత జరుగుతుంది, ఇంత తీవ్రంగా ఉన్నది, వీళ్ళందరూ వచ్చిండ్రు, ప్రజాసేకరణ బలవంతం చేస్తున్నప్పుడు చేసిర్రు ఫోన్లు. చేయలేదని మేము అంటలేమే. డొనాల్డ్ ట్రంప్కి చేస్తే తప్పు, నరేంద్ర మోదీ గారు చేస్తే తప్పు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయనే కాకపోతే ఎవరికి చేస్తారు? కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్, కేటీఆర్ ఫోన్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. కట్టుకథలు ఎన్నో చెప్తూ ఉంటారు. ఫోన్ ఉందా లేదా పక్కన పెడదాం, ఫోన్ ఉన్నా కూడా తప్పు లేదు ఒకవేళ మిస్డ్ కాల్ ఇచ్చినా. ఎందుకంటే ఆయన మా వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. రాష్ట్రంలో ఎవరికి ఆపద వచ్చినా, నేను బీఆర్ఎస్ వాడినైనా బీఆర్ఎస్ కాకపోయినా, ఎందుకు మ్యూసీ వాళ్ళు రాలేదా మొన్న
వచ్చి ఇక్కడికి లీగల్ కేసులు వేయలేదా? చేస్తారు కేటీఆర్ గారికి. ఆయన ప్రజాప్రతినిధి, మంత్రిగా చేసిన వ్యక్తి, ఈజ్ అ పాపులర్ లీడర్. ఆయనకు ఫోన్లు చేస్తారు. ఫోన్ చేస్తే నువ్వు నేరస్తునివి ఎట్లయిపోతావు? నువ్వు రెచ్చగొట్టినట్టు ఎట్లయిపోతుంది? రేవంత్ రెడ్డి గారు అన్నారు ప్రగతి భవన్ మీద మావోయిస్టులు బాంబులేసి పేల్చేయాలి, కేసీఆర్ గారిని చంపేయాలి, ఇవన్నీ డైలాగులు అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏ కేసులలో పోవాలి చెప్పండి? సో ఇవాళ ఒకటి ఏంటంటే ఇందులో కేసే లేదు, కేవలం ఒక డ్రామా, సైలెంట్ చేయాలి కేటీఆర్ గారిని అనే ఒక కుట్ర నడుస్తున్నది. కాబట్టి కుట్ర కోణము బీఆర్ఎస్ ఏం లేదు. రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, పోలీస్ బెటాలియన్లు కానివ్వండి, ఇవాళ అందరు తిరగబడుతున్నారు నీ మీద. మేము రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. నీ తుగులక్ పాలనతోని ప్రజలే నీ మీద తిరగబడేటట్టు చేస్తున్నావు, నువ్వు తిరగకుండా కూడా చేసుకుంటున్నావు. రైట్, ఇది మన కిషన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. ఈ లఘుచర్లకు సంబంధించి రైతుల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీంట్లో అనేకమైనటువంటి అనుమానాలు, అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్, బీజేపీ, ఇతర నేతల పార్టీ రైతులు కూడా ఉన్నారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇక్కడ కావాల్సుకొని ఒక కుట్ర చేస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.